టీఆర్ఎస్ కు భారీ షాక్. దేవాపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగిరిన రోజు యువతకు నూతన దిశ. తెలంగాణ రాజకీయ వేదికపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్ గ్రామం మరోసారి చరిత్ర సృష్టించింది. టీఆర్ఎస్ పార్టీకి ఇది నిశ్శబ్ద విప్లవంగా చెప్పొచ్చు. గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం యువత గుండెల్లో మంటగా రగిలిన ఆత్మాభిమాన చైతన్యం నేడు కాంగ్రెస్ జెండా కింద ఒకతాటిపైకి వచ్చింది. ఈ రోజు దేవాపూర్ గ్రామంలో భారీ ఎత్తున యువత, గ్రామ పెద్దలు, పలు కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడె గజేందర్ గారి నాయకత్వంలో మాజీ ఎంపీ శ్రీ సోయం బాపురావు గారి ఆశీర్వచనాల మధ్య డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారి ఆత్మీయ పర్యవేక్షణలో ఈ జాతి ప్రేరణాక్షణం ఆవిష్కృతమైంది. అతిథులకు ఊరూరా స్వాగతం పలికింది. గ్రామ వీధుల్లో డప్పుల ధనధనాలు, జయ జయకారాల మధ్య వేదికకు తీసుకెళ్లిన వేళ ప్రతి గడియ పండగ సంబరంలా మారింది. కాంగ్రెస్ పార్టీకి జీవితాన్ని అంకితం ఇస్తున్న యువత గంభీరంగా మమేకమైంది. ఈ పటిష్ట కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ బాపన్న గారు, గ్రామస్తులు, స్థానిక నాయకులు, విశేష సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అభివృద్ధికి మార్గం కాంగ్రెస్ అన్న నినాదంతో సాగిన ఈ సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా జిల్లాలో కూడా చర్చనీయాంశం అవుతుంది. యువత నిశ్చయించిన మార్గం పాత విలువలకు కొత్త శక్తిని అందించే కృషిగా అందరూ భావిస్తున్నారు. దేవాపూర్ లో నేడు జరిగిన ఈ సంఘటన రేపటి రాష్ట్ర రాజకీయ దిశను సూచించే సంకేతంగా చెప్పవచ్చు. జెండా మారింది, దిశ మారుతోంది, ఆశల అంకురం కాంగ్రెస్ లో పూస్తోంది. గణేష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, గణేష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఆడ గజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి, సోయం బాపురావు నాయకత్వం వర్ధిల్లాలి.